526. An important ore of manganese is manganese యొక్క ఒక ఇంపార్టెంట్ ఓర్ manganese యొక్క ఒక ఇంపార్టెంట్ ఓర్ పైరోలుసైట్. పైరోలుసైట్ అనేది మనకు మ్యాంగనీస్ యొక్క ఇంపార్టెంట్ ఓర్. గెలిన్ అంటే పీబీఎస్, ఇది లెడ్ యొక్కటి. డోలమైట్ అంటే కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్, ఇలా కాల్షియం యొక్క ఓర్ ఇది డోలమైట్. హెమటైట్ అంటే Fe2O3, ఇది దేని ఓరు? ఐరన్ యొక్క ఓర్. సో పైరోలుసైట్ అనేది మ్యాంగనీస్ యొక్క ఓర్. 527. Alkaline earth metals are obtained by usually. Alkaline earth metals, alkali earth metals, high active metals. Alkaline earth metals, alkali metals ఏంటివి? హై యాక్టివ్ మెటల్స్. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హై రియాక్టివ్ మెటల్స్. హై రియాక్టివ్ మెటల్స్ని ఏ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తామనంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం. హై యాక్టివ్ మెటల్స్ని ఏ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తారు? ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా మనకు సపరేట్ చేయడం జరుగుతుంది. హయ్యర్ యాక్టివ్ మెటల్స్ని వీ విల్ సపరేట్ విత్ వాట్? ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ 528 క్వశ్చన్ చూడండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ దేనికి ఎగ్జాంపుల్? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా మనకు ఉండడం జరుగుతుంది? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఏ ప్రాసెస్? ఆక్సిడేషన్ ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో 529 క్వశ్చన్. మనకు క్వశ్చన్ నెంబర్స్ కొంచెం మిస్ మ్యాచ్ అయినాయి. సో దీని నెంబర్ ఎంత అంటే యాక్చువల్లీ 629. దీని నెంబర్ 629. ఓకే. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ జింక్ బ్లెండ్ యొక్క ఫార్ములా ఏంటి? జింక్ బ్లెండ్ యొక్క ఫార్ములా జెడ్ఎన్ఎస్ని ఏమంటారు? జింక్ బ్లెండ్ అంటారు. జింక్ బ్లెండ్ అంటే జెడ్ఎన్ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 630 క్వశ్చన్ చూడండి. ఇది 630 క్వశ్చన్. 530 ఉంది కదా, 630. ఓకే, 630. ఓకే, 630 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ మెటలర్జికల్ ప్రాసెస్. సో మెటలర్జికల్ ప్రాసెస్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా దేన్ని యూజ్ చేయడం జరుగుతుందంటే కోక్ని యూజ్ చేస్తారు, బొగ్గు పొడిని యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ Fe2O3 ఉందనుకోండి, దీనికి బొగ్గు పొడిని కనుక కలిపితే Fe ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ బొగ్గు పొడి కంటే కోక్ కంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి ఇది మళ్ళీ Fe2O3ని కార్బన్ మోనాక్సైడ్ మళ్ళీ రెడ్యూస్ చేసి Fe ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. సో చార్కోల్ పౌడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ వాట్? రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ వన్ 6